నమస్తే అండ్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. హైదరాబాద్ లో జరిగే తన ఆటోబయోగ్రఫీ తెలుగు వర్షన్ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ సీఎం రేవంత్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సందర్భంగా ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముచ్చటించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా నిర్మించనున్న పలు విద్యుత్ సబ్ స్టేషన్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. సబ్ స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ రఘురామారెడ్డి, ఎమ్మెల్యేలు సాంబశివరావు, రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని బోరబండ, రహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో నీటి కష్టాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి వచ్చే నీళ్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల నీటి కష్టాలకు చెక్ చెప్పే దిశగా అడుగులు ముమ్మరం చేసింది ప్రభుత్వం. రిజర్వాయర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. హైదరాబాద్ అభివృద్దిపై రాజకీయాలకు అతీతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. 2015లో 8 లక్షల నల్ల కనెక్షన్స్ ఉంటే గత 10 సంవత్సరాల్లో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయని, గత 10 సంవత్సరాలుగా కొత్త లైన్లు వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7,400 కోట్లతో 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకువచ్చే టెండర్ల ప్రక్రియను పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కూడా తెలిపారు. లోక కళ్యాణం, దేశ రక్షణ కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో గొల్లప్రోలులోని ఆయన నివాసంలో ప్రవచనానిధి, పూజా గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో అంబాయాగం, చండీ పారాయణ తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో అంబాయాగం ప్రారంభమైంది. వేద పండితులు యాగశాలలో అంబాయాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అంబాయాగం, చండీ పారాయణ కార్యక్రమాన్ని తిలకించారు. సందర్భంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాశాంతి కొరకు ఈ నెల 24న సికింద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్ లో పీస్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. మీటింగ్ కు సంబంధించిన పోస్టర్ ను పాల్ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు కొనసాగాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి నెలకొనేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరారు. విశాఖ వైసీపీ సమన్వయ సమావేశం జరిగింది. పార్లమెంటు పరిశీలకులు కదిరి బాబురావు నేతృత్వంలో సమీక్ష జరిగింది. సమావేశానికి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. కొన్ని లోటుపాట్ల వల్ల భారీ పార్టీ కార్యకర్తలు దూరం కావడంతో ఓటమి చూశామని అన్నారు. ఓటమి నాయకులు చూస్తున్న అక్రమాలను బయటపెట్టాలని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం లాన్సెన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో బీజేపీ సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖలో పార్క్ హోటల్ నుంచి కాళీమాత ఆలయం వరకు తిరంగ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో 3 పార్టీలు కలిసి యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులను తుదుముట్టించేందుకు ఆపరేషన్ సింధూర్ జరిగిందని అన్నారు. వీర సైనికుల పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని బీజేపీ ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ గ్రామ సభలు అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేసి ఆర్థిక ఊతమిచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. భూసేకరణ కోసం సరుకులపాడు గ్రామాల్లోని రైతులతో గ్రామ సభలు నిర్వహించారు. అభివృద్ధిలో 2వ దశలో ఉన్నామని, రాజధాని 29 గ్రామాలతో సమానంగా అమరావతిలోని వైకుంఠపురం, మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, ఉంగుటూరు,
నరుకుళ్లపాడు గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇచ్చిన వారికి ఎలాంటి ప్రయోజనాలు అందాయో ఈ 4 గ్రామాల రైతులకు కూడా అలాగే కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో కూటమి నేతల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద భారీ ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూనిన నాయకులు, కార్యకర్తలు భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ చూపిన తెగువ, సాహసం దేశానికి గర్వకారణమని కొనియాడారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడని జవాన్లకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని వారు అన్నారు. యువత సైతం స్ఫూర్తి పొందాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి తన నిధుల నుంచి ప్రత్యేకంగా ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. పాడేరులోని 11 మండలాల్లో సుమారు ₹1,54,00,000 ఎంపీ నిధులతో 50 లెడ్ వీధి దీపాలు ఏర్పాట్లు చర్యలకు చేపట్టారు. అరకులోయలో అరకు రేగం, మత్స్యలింగంలో కలిసి అరకులోయ మండలంలోని పంచాయతీల వారీగా వీధి దీపాలను పంపిణీ చేశారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపడం కోసం తన నిధుల నుంచి వీధి దీపాలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని ఒక్కో మండలానికి ₹13,94,000 280 వీధి దీపాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లు జాయ్ రైడ్స్ ప్రవేశపెట్టింది. ఇక జాయ్ రైడ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కరీంనగర్ సిపి గౌస్ ఆలం పుష్కరాలు ఏర్పాట్లను పరిశీలించారు. త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, గోదావరి పరివాహక ప్రాంతం వైభవగం, అలాగే అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ, కాళేశ్వరం చుట్టుపక్కల అడవులు అందాలను భక్తులు వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్లో సామర్థ్యం 6 ప్రయాణికులు కాగా ఒక్కొక్కరికి 4,000 నుంచి 500 ధర నిర్ణయించారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఎమ్మెల్యేలను విమర్శిస్తే ఊరుకోమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే పవార్ రామరావుపేటలోపై అర్థం లేని ఆరోపణ చేస్తే ఊరుకునేదే లేదని మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ నాయకులు సోలంకి భీమరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము అన్నారు. ఎమ్మెల్యేపై ఆయన చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదనిపిస్తుందని అన్నారు. వారానికోసారి, నెలకోసారో టూరిస్టులాగా వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారత సైన్యానికి యార్లగడ్డ అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు. దేశంలో ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ సరిహద్దుల్లో కొన్ని సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయని జోషి అన్నారు. దేశానికి, భారత సైన్యానికి ప్రధాని మోదీకి మరింత ధైర్యం, బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశానికి మోదీ ఎండ్ కార్డు వేసే దిశగా అడుగులు వేస్తారని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ రేవಣ್ణ, ప్రముఖ సినీ కథానాయకి ఐశ్వర్య రాజేష్, సినీ కథానాయకుడు వైభవ్, ప్రముఖ సినీ జంట ఆది పెనిశెట్టి, అలాగే నిక్కీ గులాని దంపతులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
మూడవ వివాహ వార్షికోత్సవం కుటుంబ సభ్యులతో కలిసి రావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. డిస్కో మరగతమణిలో నిక్కీ నేను కలిసి నటిస్తున్నామని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా 4వ రోజు హీరో రాజేంద్ర ప్రసాద్ ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శుభానంద దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ పల్నాడు అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. భారతదేశం శాంతియుతమైన దేశమని అన్నారు. అలాంటి దేశాన్ని శత్రువు దేశం ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపింది. తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు మోదీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. భారతీయ మహిళల నుదుటి తిలకం తీసిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిది అని అన్నారు. ప్రధాని మోదీ భారతీయుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారని అన్నారు. 6 కాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నా కొనే నాజురే కనిపించకపోవడంతో దీనికి తోడు అకాల వర్షానికి వడ్లన్నీ నాని మొలకెత్తుతున్న రైతన్నల ఆవేదన ఇది. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లో అమ్మకానికి ఉంచిన వడ్లన్నీ తడిచి ముద్దయ్యాయి. ఐకేపీ సెంటర్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, రైతులు అడిగితే లారీలు లేవని బస్తాలు లేవని కుంటి సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తుంటే ఎప్పుడు తమ ధాన్యం కొంటారో ఎప్పుడు వర్షం వచ్చి తమ పంట నష్టపోతామోనని రైతులు ఎదురు చూడడం అవుతుంది. ఇప్పటివరకు కేవలం 4 లారీల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 900 క్వింటాళ్ల వరి ధాన్యం ఐకేపీ సెంటర్లోనే మూలుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని గాలికొదిలేసి కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు వెరబిల్లి రఘునాథరావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇరు పార్టీలు అభివృద్ధిని గాలికొదిలేశాయని కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ నిర్మిస్తానని చెప్పి కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికలో కుల సంఘాల దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్లంపల్లి బాధితులకు ఏ ప్రభుత్వంలో కూడా వారి సమస్య పరిష్కారం చేయకుండా వారిని మోసం చేస్తున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అజంగంజ్లో విద్యుత్ షాక్ తగిలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ అజంగంజ్లో నివాసం ఉంటున్న మున్నీర్ కుటుంబం అతని కూతురు నజియా సుల్తానా మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలతో తల్లిగారింటికి వచ్చింది. ఇంటిపై బట్టలు ఆరబెడుతూ ఉండగా 11 kV విద్యుత్ తీగలు ఆమెకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి 80% కాలిపోయింది. దీంతో ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఘటనపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ లో భాగంగా భారత సైనికుల పోరాటానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారతీయ మహిళల సింధూరాన్ని తుడిచిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేతలు ఆపరేషన్ సింధూర్ కీలకమని అన్నారు. భారతదేశ మహిళల సింధూరాన్ని తుడిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని అన్నారు. భారత మహిళల జోలికి భారత పౌరుల జోలికి వస్తే సహించమని ఒక సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇచ్చామని తెలిపారు. దేశ సేవ చేయడం ఒక గొప్ప అదృష్టమని ప్రతి సైనికుడు భావిస్తున్నారని అన్నారు. యుద్ధం అనివార్యమైతే ప్రతి ఒక్కరూ సైనికుడుగా మారడానికి సిద్ధంగా ఉన్నామని, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడము అని కూడా తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో 14 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అధికారులు కేటాయించిన ఇంట్లో నివాసం ఉన్నా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కూల్చివేశారు. తన నివాసం ఉంటున్న ఇంటిని నేలమట్టం చేశారని మిర్యాల సూర్యకుమారి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు చిన్నపిల్లలతో సహా తాను ఎక్కడ తలదాచుకోవాలోనని బోరుమంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను పట్టించుకుని ఆశ్రయం కల్పించాలని ఆమె కోరింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో బూరగడ్డ శ్రీనాథ్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆట కట్టించారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. కోడూరు మండలం నుంచి 3 బస్సుల్లో సుమారు 200 మంది భజన కళాకారులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, కోలాటం భక్తులు హిందూ బంధువులతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్. మంత్రి సంజయ్ రాథోడ్ మురళీ నాయక్ సొంత గ్రామమైన కళ్లీతాండాకు వచ్చారు. వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి నేడు భారతదేశం అంతటా మురళీ పేరు వినిపిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు త్వరలో మురళీ నాయక్ కుటుంబానికి సహాయం చేస్తాయని, మురళీ తల్లిదండ్రులకు అండగా ఉంటామని కూడా తెలిపారు. విశాఖ జ్ఞానాపురంలో కొలువై ఉన్న శ్రీ ఏర్ని మాంబ అమ్మవారి ఆలయ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరను ఘనంగా నిర్వహించడం కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆలయ ఈవో వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కానూరు వెలగపూడి స్టోరేజ్ నుంచి పోరంకి వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. భార్యల ముందే భర్తలను చంపి వారి సింధూరాన్ని తుడిచివేసిన త్రివాదులను ఆపరేషన్ సింధూర్ పేరుతో అంతమొందించామని అన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. సైనికులకు దేశం మొత్తం అండగా ఉంటుందని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారాయన. వారి త్యాగాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట అంటారు పెద్దలు. కానీ శ్రీకాకుళం జిల్లా లావేరికి చెందిన ఓ నూతన వధూవరులు ఒక మంచి కార్యక్రమం చేసి అందరికీ ఆదర్శంగా నడిచారు. తమ పెళ్లి సందర్భంగా 2 వధూవరులు అవయవ దానానికి ముందుకు రావడమే కాకుండా తమ బంధువులు 60 మందితో అవయవ దాన పత్రాల మీద సంతకాలు పెట్టించి తాళికట్టు శుభవేళ వధూవరులు బంధువులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శవంతంగా మారింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలి శ్రీనివాస నాయుడికి ప్రియాంకతో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఎచ్చెర్ల మండలం మెట్టపేట సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది. అవయవ దానంతో మరణానంతరం మరొకరికి జీవితంలో వెలుగులు నింపాలని నవదంపతులు బంధువులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులకు 60 మంది హామీ పత్రాలు అందజేశారు.